నెల్లూరు జిల్లా గూడూరులో భారీగా అక్రమ రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక 2వ పట్టణ పరిధిలో మాధురెడ్డి కాలనీలో నెల్లూరుకు చెందిన టి వెంకటేశ్వరరావు ఓ ఇంట్లో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు అని తెలిసింది. ఈ సమాచారం తెలిసిన అధికారులు దాడి చేసి సుమారు 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మినీ ట్రక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామని చెప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నారని అన్నారు. స్థానికుల సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్ కు తరలించనున్నట్లు వెల్లడించారు. ఎన్ని బస్తాలు బాబు ఇవి? 1 2 3 4 మీటింగ్లో ఉన్నా. అన్నీ మా బస్తాలేనా డైరెక్ట్? అంతే సార్. అవి కూడా అవేనా? ఆల్మోస్ట్ ఏసీకే నెంబర్ అవి లాట్ చూసుకొని మళ్ళీ అక్కడ బాబు కరెక్ట్ షాప్ నెంబర్ చెప్తే పర్లేదు. మీకు ఒకటే చెప్తున్నాను. షాప్ నెంబర్ షాప్ చూపించాలి ఎవరు లేదనుకో కంప్లీట్గా నేను ఎట్లాంటి కేసు పెడతా అంటే నన్ను కొట్టినామని కూడా పెడతాను. నిజాయితీగా చెప్తే పర్లేదు. ఎవరు ఏ మండలం? కల్వాయి మండలంలో మా డీపీ వెళ్ళిపోతారు. అక్కడ స్టాఫ్ అది అంతే. నాకు పూర్తి వివరాలు ప్రాపర్గా చెప్తే మొత్తం ఆ షాపు అయినా 2 షాపులు ఉన్నాయి. ఒక షాపు ఇంత స్టాక్ ఎట్లా వస్తుంది? చేస్తాను సార్. అజీజ్ అనుకుంటా. ఇలియాజ్ అది కల్వాయి కరెక్ట్. ఇలియాజ్. హలో ఇలియాజ్ కదా. ఇలియాజ్ చెప్పేస్తాను. నువ్వు కూడా మాట చెప్పాను అనిపించింది. 5 టన్స్ వచ్చింది ఆ షాప్ నుంచి. మీరు ఇప్పుడు మీలో కలిసిపోయాడు కదా ఎవరని ఎప్పుడు? సరే ఆయన కనిపిపోయినా ఆయన లేకపోయినా మీరు పట్టుకున్నట్టే పెట్టుకుంటాం కానీ. సరే సరే మీరు చెప్పిన నువ్వు అధికారం అయినా వాళ్ళతో పట్టుకున్నట్టు అది నువ్వు కూర్చో నువ్వు అట్లాగా. నా గూడూరు ఇంకా బయటపడలేదు సార్. గూడూరులో కూడా ఉన్నాయి. గూడూరులో అందరికీ నమస్కారం. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరులో టీములు వేశాము. టీములు వేసి బాగా కట్టుదిట్టం చేయడం వలన ఇప్పుడు ఈ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు వేరే ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. అది కూడా రూట్ మార్చి. ఎలా అంటే నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడంతా టీములు ఇవన్నీ పనిచేస్తున్నాయని ఇక్కడ ఇతను కల్వాయి మండలం నుంచి స్టాక్ వచ్చింది. కల్వాయి నుంచి తీసుకొని ఇక్కడ గూడూరు అవుట్స్కర్ట్స్లో పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి తరలిస్తారని సమాచారం అందింది మాకు. ఇక్కడ లోకల్ పీపుల్ అంటే లోకల్ ప్రజలే ఇది మనకు పట్టించారు. యాక్చువల్గా అధికారులుగా మేము ఐడెంటిఫై చేయలేదు ఇది. కాకపోతే వెంటనే మా గూడూరులో ఉండే అధికారులు డీటీ గారు ఈ విఆర్ఓలంతా వెంటనే స్పందించి ఈ స్టాక్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇతను ఒక వాహనంలో 32 బ్యాగుల ప్రకారం అంటే ఎక్కువ అయితే మళ్ళీ కనుక్కుంటారు ప్లస్ ఐడెంటిఫై అవుతుందని చిన్నగా జస్ట్ 1 టన్నున్నర ప్రకారం తీసుకొని వచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టుకొని ఇక్కడ నుంచి
ఒక పెద్ద వెహికల్ అలాగా మూవ్ చేయడానికి ప్లాన్ ఉంది. దాని ప్రకారం తెచ్చాడు. అలాగే ఇతను ఈ స్టాక్ వచ్చేసి ఒక రేషన్ షాపు కల్వాయి మండలంలోని ఒక వెల్లటూరు నాగ వెల్లటూరు రేషన్ షాప్ నుంచి తరలించారు. ఈ విషయాన్ని కూడా దానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారికి మా చైతన్య గూడూరు రీసర్వే డీటీ గారు ఇన్ఫార్మ్ చేశారు. ఆ డీటీ గారు కూడా అక్కడ ఆ రేషన్ షాప్ మీద కూడా నర్సయ్య వాళ్ళకి సంబంధించిన రేషన్ షాప్ అది, ఆ రేషన్ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి సమాచారం ఏదైనా ప్రజలైనా విలేకరులైనా ఎవరి సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు. ఇన్ని పట్టుకుంటాం టోటల్గా. యా ఈ స్టాక్ వచ్చేసరికి అండి వెహికల్లో వచ్చేసి 32 బస్తాలు, ఇక్కడ మా గోడౌన్లో వచ్చేసి 68 బస్తాలు, మొత్తం 100 బస్తాలు 5 టన్నులు. ఈ స్టాక్నంతా సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ 6A రిపోర్ట్ ఇస్తాము. స్టాక్ సీజ్ చేస్తాము. స్టాక్ను లోకల్ ఎమ్మెల్యేస్ పాయింట్లో పెడతాము. వెహికల్ వచ్చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేసి క్రిమినల్ చర్యలు వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాము. సివిల్ ప్లస్ క్రిమినల్ చర్యలు 2 చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు.